ఓం శాంతి 5/1/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 17/10/2003 పూర్తి సంవత్సరమంతా సంతుష్టమణులుగా అయి సదా సంతుష్టంగా ఉండండి మరియు అందరినీ సంతుష్టం చేయండి. ఈరోజు మనోభిరాముడైన బాప్దాదా తమ నలువైపులా ఉన్న అనగా ఎదురుగా ఉన్నవారిని కూడా మరియు దూరంగా ఉంటూ కూడా సమీపంగా ఉన్న రాకుమారులైన అతి ప్రియమైన పిల్లలు ప్రతి ఒక్కరిని చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ రాజానే, అందుకే రాజకుమారులు. ఈ పరమాత్మ ప్రేమ అనురాగం విశ్వంలో చాలా కొద్దిమంది ఆత్మలకే ప్రాప్తిస్తుంది. కాని మీరందరూ పరమాత్మ ప్రేమకు పరమాత్మ అనురాగానికి అధికారులు. ప్రపంచంలోని ఆత్మలు రండి రండి అని వారిని పిలుస్తూ ఉన్నారు. కాని మీరందరూ పరమాత్మ ప్రేమను అనుభవం చేస్తున్నారు, పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారు. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? బాప్దాదా పిల్లలందర్నీ డబల్ రాజ్యాధికారులుగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారం కల రాజులు మరియు భవిష్యత్తులోనైతే రాజ్యం మీ జన్మసిద్ధ అధికారం కనుక డబల్ రాజులు. అందరూ రాజులే కదా, ప్రజలైతే కాదు కదా. రాజయోగులేనా లేక కొంతమంది ప్రజాయోగులు కూడా ఉన్నారా? ప్రజాయోగులెవరైనా ఉన్నారా? వెనకున్నవారు రాజయోగులేనా? ప్రజాయోగులెవ్వరూ లేరు కదా. పక్కా ఆలోచించి అవునని చెప్పండి. రాజ్యాధికారి అనగా సర్వ సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాలకు అధికారులు. ఎందుకంటే స్వరాజ్యం ఉంది కదా. మరి అప్పుడప్పుడు రాజులుగా అవుతారా లేక సదా రాజులుగా ఉంటారా? ముఖ్యమైన మీ మనసు బుద్ధి సంస్కారాలకు కూడా అధికారులేనా? సదా అధికారులేనా లేక అప్పుడప్పుడునా? స్వరాజ్యం అనేది సదా స్వరాజ్యంగానే ఉంటుందా లేదా ఒకరోజు ఉండి మరొక రోజు ఉండదా? రాజ్యం అనేది సదా ఉంటుంది కదా. కనుక సదా స్వరాజ్యాధికారులు అనగా సదా మనస్సు బుద్ధి సంస్కారాలపై అధికారులు. సదా అలా ఉంటున్నారా? సదా ఉంటుందా అంటే అవును అని చెప్పటం లేదు. ఒక్కోసారి మనసు మిమ్మల్ని నడిపిస్తుందా లేక మీరు మనసు నడిపిస్తారా? ఒక్కోసారి మనసు అధికారిగా అవుతుందా? అవుతుంది కదా. మరి సదా స్వరాజ్యాధికారులే విశ్వరాజ్యాధికారులు. సదా చెక్ చేసుకోండి, ఎంత సమయం మరియు ఎంత శక్తితో మీ కర్మేంద్రియాలపై మనసు బుద్ధి సంస్కారాలపై ఇప్పుడు అధికారులుగా అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజ్యాధికారం లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతం ఆధారంపై ఈ ఒక్క సంగమయుగ జన్మలో సదా అధికారులుగా ఉండకపోతే ఇక 21 జన్మలు ఎలా రాజ్యాధికారులుగా అవుతారు? ఇది లెక్క కదా. ఈ సమయంలోని స్వరాజ్యం అనేది స్వయంపై రాజుగా అవ్వటం ద్వారానే 21 జన్మలకు గ్యారంటీ ఉంటుంది. నేను ఎవరిని మరియు ఎలా అవుతాను అన్న మీ భవిష్యత్తును ఈ వర్తమాన అధికారం ద్వారా స్వయమే తెలుసుకోగలరు. ఆలోచించండి, విశేషాత్మలైన మీ అనాది ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది. అనాది రూపంలో కూడా చూడండి. ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఎంతటి మెరుస్తున్న ఆత్మలుగా కనిపించేవారు. ఆ మెరుపుకు ఉన్న రాయల్టీ పర్సనాలిటీ ఎంత గొప్పది. అది కనిపిస్తుందా? మరియు బాబాతో పాటుగా
ఆత్మరూపంలో కూడా ఉంటారు, సమీపంగా ఉంటారు. ఏ విధంగా ఆకాశంలో కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి కదా, అదేవిధంగా ఆత్మలైన మీరు కూడా విశేషంగా బాబాతో పాటు ఉంటారు మరియు విశేషంగా మెరుస్తున్న నక్షత్రాలుగా ఉంటారు. పరంధామంలో కూడా మీరు బాబాకు సమీపమైనవారు మరియు తర్వాత ఆదికాలమైన సత్యుగంలో కూడా దేవాత్మలైన మీ పర్సనాలిటీ రాయల్టీ ఎంత ఉన్నతమైనది. మొత్తం కల్పమంతా చుట్టిరండి. ధర్మాత్మలు వచ్చి వెళ్లారు, మహాత్ములు వచ్చి వెళ్లారు, ధర్మపితులు వచ్చి వెళ్లారు, నేతలు వచ్చి వెళ్లారు, అభినేతలు అనగా యాక్టర్లు వచ్చి వెళ్లారు. కాని సత్యుగంలో దేవాత్మలైన మీకున్న పర్సనాలిటీ వారెవరికైనా ఉందా? మీ దేవస్వరూపం ఎదురుగా వస్తుంది కదా, వస్తుందా? లేక మేమలా తయారవుతామో లేదో తెలీదు అని అంటారా? పక్కాయే కదా. మీ దేవస్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి మరియు చూడండి, ఆ పర్సనాలిటీ ఎదురుగా వచ్చిందా? ఎంత రాయల్టీ ఉంది. ప్రకృతి కూడా పర్సనాలిటీ కలిగిందిగా అవుతుంది. పక్షులు, చెట్లు, ఫలాలు, పుష్పాలు అన్నీ పర్సనాలిటీ కలిగినవిగా ఉంటాయి, రాయల్గా ఉంటాయి. అచ్చా, ఇప్పుడు కిందకు రండి. మీ పూజ్య స్వరూపాన్ని చూశారా? మీ పూజ జరుగుతుంది. డబల్ విదేశీయులు పూజ్యులుగా అవుతారా లేక ఇండియా వారవుతారా? మీరు దేవీలు దేవతలుగా తయారయ్యారా? తొండం కలవారిగా, తోక కలవారిగా కాదు. దేవీలలో కూడా ఆ కాళీ రూపం కలవారిగా కాదు. దేవతల మందిరాలలో చూడండి, మీ పూజ్య స్వరూపానికి ఎంత రాయల్టీ ఉంది, ఎంత పర్సనాలిటీ ఉంది. మూర్తి 4 అడుగులు 5 అడుగులే ఉంటుంది. కాని మందిరాలను ఎంత పెద్దవిగా తయారు చేస్తారు. ఇదే రాయల్టీ మరియు పర్సనాలిటీ. ఈ రోజుల్లో ఎంత ప్రధానమంత్రి అయినా లేక రాజు అయినా కాని పాపం వారి విగ్రహాన్ని తయారు చేసి ఎండలో పెట్టేస్తారు. ఆ విగ్రహాలకు ఏదైనా జరగచ్చు. కాని మీ పూజ్య స్వరూపం యొక్క పర్సనాలిటీ ఎంత ఉన్నతమైనది. ఉన్నతమైనదే కదా. కుమారీలు కూర్చునున్నారు కదా, మీలో రాయల్టీ ఉంటుంది కదా. మళ్ళీ అంతిమంలో సంగమయుగంలో కూడా మీ అందరి రాయల్టీ ఎంత ఉన్నతమైనది. బ్రాహ్మణ జీవితంలోని పర్సనాలిటీ ఎంత గొప్పది. డైరెక్ట్గా భగవంతుడే మీ బ్రాహ్మణ జీవితంలో పర్సనాలిటీని మరియు రాయల్టీని నింపారు. బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రకారుడెవరు? స్వయంగా తండ్రి. బ్రాహ్మణ జీవితంలోని పర్సనాలిటీ మరియు రాయల్టీ అంటే ఏమిటి? పవిత్రత. పవిత్రతే రాయల్టీ. అంతే కదా. బ్రాహ్మణాత్మలందరూ ఎవరైతే ఇక్కడ కూర్చునున్నారో వారిలో పవిత్రతకు చెందిన రాయల్టీ ఉంది కదా. ఉంది. తలూపండి. వెనకవారు చేతులెత్తుతున్నారు. మీరు వెనకలేరు, ఎదురుగా ఉన్నారు. చూడండి, వెనక వైపుకు స్వతహాగా దృష్టి వెళ్తుంది. ముందు వైపుకైతే ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది. కాని వెనక వైపుకు ఆటోమేటిక్గా వెళ్తుంది. కనుక చెక్ చేసుకోండి, పవిత్రత యొక్క పర్సనాలిటీ సదా ఉంటుందా? మనస, వాచ, కర్మణ, వృత్తి, దృష్టి మరియు కృతి అన్నింటిలోనూ పవిత్రత ఉందా? మనస పవిత్రత అనగా సదా మరియు సర్వుల పట్ల శుభభావన, శుభకామన. సర్వుల పట్ల. ఎదుటి ఆత్మ ఎటువంటి వారైనా సరే పవిత్రత రాయల్టీ కల మనస ఎలా ఉంటుందంటే సర్వుల పట్ల శుభభావన, శుభకామన, కళ్యాణ భావన, దయాభావన, దాతా తనుపు భావన. మరియు దృష్టి ద్వారా
సదా ప్రతి ఒక్కరిలో ఆత్మిక స్వరూపమైన కనిపించాలి, లేక ఫరిష్తా రూపమైన కనిపించాలి. వారు ఫరిష్తాగా అవ్వకపోయినా కాని నా దృష్టిలో ఫరిష్తా రూపం మరియు ఆత్మిక రూపమే ఉండాలి. మరియు కృతిలో అనగా సంపర్క సంబంధాలలో కర్మల్లోకి రావటంలో సదా సర్వులకు స్నేహాన్నివ్వటం, సుఖాన్నివ్వటం. ఇతరులు స్నేహాన్నిచ్చినా ఇవ్వకపోయినా కాని నా కర్తవ్యం స్నేహాన్నిచ్చి స్నేహిగా తయారుచేయటం, సుఖాన్నివ్వటం. దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి అన్న స్లోగన్ ఉంది కదా. ఇవ్వకూడదు కూడా, తీసుకోకూడదు కూడా. ఇచ్చేవారెప్పుడైనా మీకు దుఃఖాన్నిచ్చినా కాని మీరు వారిని సుఖం యొక్క స్మృతితోనే చూడండి. పడిపోయిన వారిని ఇంకా పడేరు, పడిపోయిన వారిని సదా పైకి లేపుతారు. వారు పరవశులై దుఃఖాన్ని ఇస్తున్నారు. వారు పడిపోయారు కదా, కావున వారిని ఇంకా పడేయకూడదు. పాపం వారిని ఇంకా కాలితో తన్నడం కాదు, వారిని స్నేహంతో పైకి లేపండి. అందులో కూడా ముందు దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. మొదటైతే దానం ఇంటి వద్దనే ప్రారంభమవుతుంది కదా. మీ సహచరులందరినీ, సేవా సహచరులను, బ్రాహ్మణ పరివారంలోని సహచరులను, ప్రతి ఒక్కరినీ పైకి లేపండి. వారు తమలోని చెడును చూపించినా కూడా మీరు మాత్రం వారిలోని విశేషతను చూడండి. నంబర్వారుగా అయితే ఉన్నారు కదా. చూడండి, మాల మీ స్మృతి చిహ్నం. మరి అందరిది ఒకటే నంబర్ కాదు కదా. 108 మంది ఉన్నారు కదా. కనుక నంబర్వారుగా ఉన్నారు మరియు ఉంటారు. కాని నా కర్తవ్యమేమిటి? ఇలా ఆలోచించకండి. అచ్చా, నేను 8 రత్నాల్లోనైతే లేనేలేను, 108లోకి బహుశా వస్తానేమో, ఆ 108లో చివరివానిగా కూడా ఉండొచ్చు, మరి నాలో కూడా కొన్ని సంస్కారాలుంటాయి కదా. ఇలా ఆలోచించకండి. ఇతరులకి సుఖాన్ని ఇస్తూ ఇస్తూ, స్నేహాన్ని ఇస్తూ ఇస్తూ మీ సంస్కారాలు కూడా స్నేహిగా, సుఖిగా అయిపోతాయి. ఇది సేవ. మరియు ఈ సేవ మొదట ఇంటి నుండి ప్రారంభమవుతుంది. బాప్దాదాకు ఈరోజు ఒక విషయంలో నవ్వు వస్తుంది. చెప్పమంటారా? చూడండి, మీకు కూడా నవ్వు వస్తుంది. బాప్దాదా అయితే పిల్లల ఆటలు చూస్తూ ఉంటారు కదా. బాప్దాదా ఒక్క క్షణంలో ఒక్కోసారి ఒక్కో సెంటర్ యొక్క టీవీ తెరుస్తారు, ఒక్కోసారి విదేశం వారిది, ఒక్కోసారి ఇండియా వారిది స్విచ్ ఆన్ చేస్తారు. అప్పుడు వారేం చేస్తున్నారన్నది తెలిసిపోతుంది. ఎందుకంటే బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా. పిల్లలు కూడా అంటారు సమానంగా అవ్వాల్సిందే అని. పక్కా కదా? సమానంగా అవ్వాల్సిందేనా? ఆలోచించి చెయ్యొద్దండి. మరణించాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, సహనం చేయాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా కాని సమానంగా అయ్యే చూపిస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. కుమారీలు ఆలోచించి చెయ్యెత్తండి. వీరి ఫోటో తీయండి. కుమారీలు చాలామందున్నారు. మరణించాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది. పాండవులు చేతులెత్తండి. విన్నారా? సమానంగా అవ్వాల్సిందే. సమానంగా అవ్వకపోతే మజా రాదు. పరంధామంలో కూడా సమీపంగా ఉండరు. పూజ్యులుగా అవ్వడంలో కూడా తేడా వస్తుంది. సత్యుగ రాజ్యభాగ్యంలో కూడా తేడా వస్తుంది. బ్రహ్మబాబాపై మీకు ప్రేమ ఉంది కదా. డబల్ విదేశీయులకు అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఎవరికైతే బ్రహ్మబాబాపై చాలా గాఢమైన మనస్పూర్వకమైన ప్రేమ ఉందో వారు చేతులెత్తండి. అచ్చా, పక్కా ప్రేమ ఉంది కదా. ఇప్పుడు ప్రశ్న అడుగుతాము. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు గుర్తేంటంటే ఏదైతే వారికి ఇష్టమనిపిస్తుందో అది ప్రేమించే వారికి కూడా ఇష్టమనిపిస్తుంది. ఇరువురి సంస్కారాలు, సంకల్పాలు, స్వభావము అన్నీ కలుస్తాయి. అందుకే వారు ప్రేమ అనిపిస్తారు.
మరి బ్రహ్మబాబాపై ప్రేమ ఉన్నట్లయితే 21 జన్మలు, మొదటి జన్మ నుండి మొదలుకుని రెండో మూడో జన్మ నుండి వస్తే బావుండదు. మొదటి జన్మ నుండి మొదలుకుని చివరి జన్మ వరకు తోడుగా ఉంటారు, రకరకాల రూపాలలో తోడుగా ఉంటారు. మరి తోడుగా ఎవరుండగలరు? సమానంగా ఉన్నవారు. వారు నంబర్ 1 ఆత్మ. మరి తోడుగా ఎలా ఉంటారు? నంబర్ 1గా అయినప్పుడే తోడుగా ఉంటారు కదా. అన్నింటిలోనూ నంబర్ 1. మనసాలో, వాణీలో, కర్మణాలో, వృత్తిలో, దృష్టిలో, కృతిలో, అన్నింటిలోనూ. మరి నంబర్ 1గా ఉన్నారా లేక నంబర్ వారుగా ఉన్నారా? మరి ఒకవేళ ప్రేమ ఉంటే ఆ ప్రేమ కోసం దేన్నైనా బలిహారం చేయడం కష్టం అనిపించదు. చివరి జన్మలో కలియుగ అంతిమంలో కూడా దేహాభిమానపు ప్రేమ కలవారు ప్రాణాలు కూడా బలిహారం చేసేస్తారు. మరి ఒకవేళ మీరు బ్రహ్మబాబాపై ఉన్న ప్రేమకు మీ సంస్కారాలను పరివర్తన చేసుకుంటే అదేమంత పెద్ద విషయమో? అదేమైనా పెద్ద విషయమా? కాదు. మరి ఈ రోజు నుండి అందరి సంస్కారాలు మారిపోయాయా? పక్కా రిపోర్ట్ వస్తుంది. మీ తోటివారు రాస్తారు. పక్కా దాదీలు వింటున్నారు కదా. సంస్కారాలు మారిపోయాయి అంటారా లేక సమయం పడుతుందా? ఏంటి? న్యూయార్క్, మోహిని చెప్పండి. మారిపోతారు కదా. వీరంతా మారిపోతారు కదా. అమెరికా వారైతే మారిపోతారు. నవ్వొచ్చే విషయం చెప్పటం మిగిలిపోయింది. నవ్వొచ్చే విషయం ఏంటంటే, పురుషార్థమైతే చాలా చేస్తున్నాము అని అందరూ అంటారు. మరియు బాప్దాదాకు వారిని చూస్తే దయ కూడా కలుగుతుంది. పురుషార్థం చాలా చేస్తారు, అప్పుడప్పుడు చాలా శ్రమ చేస్తారు. కాని తర్వాతేమంటారు? ఏం చేయాలి, నా సంస్కారాలే అలా ఉన్నాయి. సంస్కారాల వంకపెట్టి తమను తాము తేలిక చేసేసుకుంటారు. కాని బాబా ఈరోజేం చూశారంటే, నా సంస్కారమని మీరు ఏదైతే అంటారో వాస్తవానికి అది మీ సంస్కారమా? మీరు ఆత్మ, ఆత్మే కదా, శరీరమైతే కాదు కదా. మరి ఆత్మ సంస్కారాలేమిటి? మరియు మీ అసలైన సంస్కారాలేవి? నా సంస్కారాలు అని రోజు మీరేదైతే అంటున్నారో అవి మీవా లేక రావణుడివా? ఎవరివి? మీవా కాదా? మరి నావి అని ఎందుకంటారు? నా సంస్కారం ఇలా ఉంది అని అంటారు కదా. మరి ఈ రోజు నుండి నా సంస్కారం అని అనకండి. వద్దు. అప్పుడప్పుడు అక్కడ్నుండి ఇక్కడ్నుండి చెత్తంతా ఎగిరి వస్తుంది కదా. అలాగే ఈ రావణుడి వస్తువులు మీ దగ్గరికొస్తే వాటిని నావి అనెలా అంటారు? అవి మీవా కాదు కదా. కనుక ఇకెప్పుడు ఇలా అనకండి. నాది అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు నేను ఎవర్ని మరియు నా సంస్కారమేమిటి అన్నది గుర్తు తెచ్చుకోండి. దేహాభిమానంలో ఉన్నప్పుడది నా సంస్కారం, ఆత్మాభిమానంలో ఈ సంస్కారం లేదు. కనుకిప్పుడు ఈ భాషను కూడా పరివర్తన చేసుకోండి. నా సంస్కారం అనంటూ నిర్లక్ష్యులైపోతారు. అటువంటి భావం లేదు, కాని అది నా సంస్కారం అని అంటారు. అచ్చా, మరో మాటేమంటారు? నా స్వభావం. ఇప్పుడు స్వభావం అన్న పదం ఎంత బావుంది. స్వ అయితే ఎప్పుడు మంచిగానే ఉంటుంది. నా స్వభావం, స్వయం యొక్క భావం మంచిగా ఉంటుంది, చెడుగా ఉండదు. కనుక నా స్వభావం, నా సంస్కారం అనే పదాలేవైతే ఉపయోగిస్తారో ఇప్పుడు ఈ భాషను మార్చుకోండి. నాది అన్న పదం ఎప్పుడొచ్చినా నా అసలైన సంస్కారం ఏమిటి అన్నదాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇలా ఎవరంటారు? ఇది నా సంస్కారమని ఆత్మ అంటుందా? ఇది ఆలోచించినప్పుడు మీపై మీకే నవ్వు వస్తుంది. వస్తుంది కదా నవ్వు. నవ్వు వస్తే
ఏదైతే గొడవ చేస్తూ ఉంటారో అది సమాప్తమైపోతుంది. దీనినే భాష పరివర్తన చేయడం అంటారు. అనగా ప్రతి ఆత్మ పట్ల స్వమానం మరియు గౌరవంతో ఉండటం. స్వయం కూడా సదా స్వమానంలో ఉండండి. ఇతరులను కూడా స్వమానంతో చూడండి. స్వమానంతో చూసినప్పుడు ఏ విషయాలు జరిగినా అవి మీకు కూడా ఇష్టం లేని విషయాలే. ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగితే ఇష్టం అనిపిస్తుందా? అనిపించదు కదా. కనుక ఒకరినొకరు చూడటమే స్వమాన దృష్టితో చూడండి. వీరు విశేషాత్మ, వీరు బాబా పాలనలో ఉన్న బ్రాహ్మణ ఆత్మ, వీరు కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరిలో ఉన్న ఆత్మ అని స్వమాన దృష్టితో చూడండి. కేవలం ఒక పని చేయండి. మీ నయనాలలో బిందువును ఇముడ్చుకోండి, అంతే. ఒక బిందువుతోనైతే చూస్తున్నారు, రెండో బిందువును కూడా ఇముడ్చుకున్నట్లయితే ఇకేమీ జరగదు, శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మ ఆత్మను చూస్తున్నట్లు ఉంటుంది. ఆత్మ ఆత్మతో మాట్లాడుతున్నట్లుంటుంది. ఆత్మిక వృత్తిని, ఆత్మిక దృష్టిని తయారు చేసుకోండి. ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడిక నా సంస్కారం అని ఎప్పుడు అనకండి. స్వభావం అని అన్నట్లయితే స్వయం యొక్క భావంలో ఉండండి. సరేనా? బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. ఈ పూర్తి సంవత్సరం అంతా, సీజన్ 6 నెలలే నడిచినా కాని పూర్తి సంవత్సరం అంతా అందరూ ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా, పరస్పరంలోనైనా లేక ఇతర ఆత్మలతోనైనా ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా వారికి సంతుష్టత సహయోగాన్ని ఇవ్వండి. స్వయం కూడా సంతుష్టంగా ఉండండి మరియు ఇతరులను కూడా సంతుష్టం చేయండి. ఈ సీజన్ యొక్క స్వమానం సంతుష్టమణి, సదా సంతుష్టమణి. సోదరులు కూడా మణియే కదా. మణ అని ఉండదు, మణి అనే ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మ ప్రతి సమయము సంతుష్టమణిగా ఉండాలి. మరియు స్వయం సంతుష్టంగా ఉంటే ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టం చెయ్యండి. సరేనా? ఇష్టమేనా? అందరూ చేతులెత్తారు. చాలా మంచిది. అభినందనలు, అభినందనలు. అచ్చా, ఏం జరిగినా కానీ మీ స్వమానమనే సీట్పై ఏకాగ్రులై ఉండండి. ఒకసారి ఒక సీట్ పైకి, మరోసారి మరో సీట్ పైకి ఇలా భ్రమించకండి. మీ స్వమానమనే సీట్పై ఏకాగ్రులై ఉండండి. మరియు ఏకాగ్రత అనే సీట్పై సెట్ అయినప్పుడు ఒకవేళ ఏదైనా విషయం వస్తే దానిని ఒక కార్టూన్ షోలా చూడండి. కార్టూన్ చూడటం మంచిగా అనిపిస్తుంది కదా. కనుక ఇది సమస్య కాదు. కార్టూన్ షో నడుస్తూ ఉంది. సింహం వస్తుంది, మేక వస్తుంది, తేలు వస్తుంది, అశుద్ధమైన బల్లి వస్తుంది. అది కార్టూన్ షో. మీ సీట్ నుండి అప్సెట్ అవ్వకండి, మజా వస్తుంది. అచ్చా, నలువైపులా ఉన్న రాజకుమార పిల్లలకు, సర్వస్నేహి, సహయోగి, సమానులుగా తయారయ్యే పిల్లలకు, సదా తమ శ్రేష్ఠ స్వభావము మరియు సంస్కారాలను స్వరూపంలో ఇమర్జ్ చేసుకునే పిల్లలకు, సదా సుఖాన్నిచ్చే, సర్వులకు స్నేహాన్నిచ్చే పిల్లలకు, సదా సంతుష్టమణిగా అయి సంతుష్టత కిరణాలను వ్యాపింపజేసే పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: శుభచింతన మరియు శుభచింతక స్థితి యొక్క అనుభవం ద్వారా బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ దాత భవ. బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ దాతగా అయ్యేందుకు ఈర్ష్య, ద్వేషం మరియు విమర్శించటం, ఈ 3 విషయాల నుండి ముక్తులుగా ఉంటూ సర్వుల పట్ల శుభచింతకులుగా అవ్వండి మరియు శుభచింతన స్థితిని అనుభవం చేయండి. ఎందుకంటే ఎవరిలోనైతే
ఈర్ష్య అనే అగ్ని ఉంటుందో వారు స్వయము కాలిపోతారు, ఇతరులను వ్యాకులపరుస్తారు. ద్వేషం కలవారు స్వయము పడిపోతారు, ఇతరులను కూడా పడేస్తారు. మరియు హాస్యానికైనా విమర్శించేవారు ఆత్మను ధైర్యహీనంగా చేసి దుఃఖితులుగా చేస్తారు. అందుకే 3 విషయాల నుండి ముక్తులుగా ఉంటూ శుభచింతక స్థితి యొక్క అనుభవం ద్వారా దాత పిల్లలుగా, మాస్టర్ దాతలుగా అవ్వండి. స్లోగన్: మనసు, బుద్ధి మరియు సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్యాధికారులుగా అవ్వండి. మీ శక్తిశాలి మనస ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయండి. బ్రాహ్మణ పిల్లలైన మీరు కాండం నుండే మొత్తం వృక్షమంతటికీ సకాష్ లభిస్తుంది. కావునిప్పుడు విశ్వానికి సకాష్ ఇచ్చేవారిగా అవ్వండి. ఒకవేళ 20 సెంటర్లు, 30 సెంటర్లు, లేక 200, 250 సెంటర్లు, లేక జోన్ ఇవి బుద్ధిలో ఉన్నట్లయితే అనంతమైన సకాష్ ఇవ్వలేరు. అందుకే హద్దుల నుండి బయటకు వచ్చి ఇప్పుడు అనంతమైన సేవాపాత్రను ప్రారంభించండి. అనంతంలోకి వెళ్లడంతో హద్దు విషయాలు వాటంతటవే దూరమైపోతాయి. అనంతమైన సకాష్తో పరివర్తన అవ్వడం, ఇది ఫాస్ట్ సేవ యొక్క రిజల్ట్. ఓం శాంతి.